ఉత్తర భారతంలో వానలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆర్మీ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వాల రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర భారతానికి వరద ముప్పు తప్పడం లేదు. భారీ వర్షాలకు వేలాదిగా జనం వరదలో చిక్కుకుంటున్నారు. రాజస్థాన్లో భీల్వారాలో కుండపోతకు వరద పోటెత్తింది. వాగులు వంకలు పొంగడంతో రోడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఓ బస్సు వరదలో చిక్కుకుపోవడంతో స్థానికులు సహాయ చర్యలు చేశారు. కష్టం మీద బస్సులోనందరినీ కాపాడారు. ఉత్తరప్రదేశ్లోనూ వరద బీభత్సం విపరీతంగా ఉంది. వారణాసిలో గంగానది నీటిమట్టం పెరగడంతో జనం ఆందోళన చెందారు. వరద తగ్గాలని కోరుతూ హోమం చేశారు. మరోవైపు అలహాబాద్లో భారీ వర్షాలకు కాలనీల్లో వరద నిలిచిపోయింది. మోకాలు లోతు నీళ్లు నిలవడంతో జనం బయటకు రాలేక ఇళ్లల్లో ఉండలేక ఇబ్బంది పడ్డారు. అధికారులు సహాయ చర్యల్లో ఫెయిల్ అవ్వడంతో स्कूल पिल्ललू बाधितुలను ఆదుకున్నారు. हम लोग यहाँ पर आए क्योंकि बाढ़ का पानी मुसलसल बढ़ता जा रहा है और यहाँ पास कोई भी गवर्नमेंट का ऑफिशियल्स आ नहीं रहे हैं, तो हम लोग यहाँ पर दवा और जो भी जरूरी सामान है खाने पीने का जैसे और पानी, तो हम लोग यहाँ लोगों को मुहैया कराने आए क्योंकि वो सब मुसीबत में यहाँ कैंप में है और कोई भी सरकारी कोई आ नहीं रहे यहाँ पास. బీహార్లోనూ భారీ వర్షాలు జనాన్ని టెన్షన్ పెడుతున్నాయి. వర్షాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ చెప్పారు. అన్ని శాఖలను అప్రమత్తం చేశామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నామని చెప్పారు. गंगा नदी का जलस्तर थोड़ा फिर घट रहा था. एक एक चीज पर नजर है और पूरे तौर पर जिनको इवैक्यूएट करना है किया जा रहा है. पूरे तौर पर रिलीफ कैंप चलाया जा रहा है. तो इसमें सारी मुस्तैदी है और आज फिर जैसा मैंने आपको बताया उसकी एक एक बात के बारे में हमने भी जानकारी ली है और फील्ड ऑफिसर्स के साथ पूरी समीक्षा चीफ सेक्रेटरी कर रहे हैं. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్తో పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు వరదలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.